తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న కేసీఆర్ అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మకు ముక్కు పుడక కానుకగా సమర్పించారు. పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. అనంతరం మేళ తాళాల మధ్య కేసీఆర్ దర్శనానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుడకను సమర్పించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు పలువురు అధికారులు అమ్మ దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న కేసీఆర్ అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మకు ముక్కు పుడక కానుకగా సమర్పించారు. పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. అనంతరం మేళ తాళాల మధ్య కేసీఆర్ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేసిన తరువాత అమ్మకు ముక్కు పుడకను సమర్పించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు పలువురు అధికారులు అమ్మ దర్శనం చేసుకున్నారు. తిరుచానూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనస్వాగతమే తిరుపతిలో తిరుమలలో లభించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే కేసీఆర్ కు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీటీడీ కూడా విస్తృతమైన ఏర్పాట్లే చేసిన పరిస్థితి. టీటీడీ బోర్డు చైర్మన్ తో పాటు టీటీడీ అధికారులు, అట్లాగే రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్థానిక శాసనసభ్యులతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున పూర్ణకుంభ స్వాగతంతో కేసీఆర్ కు వెల్కమ్ చెప్పారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆలయంలోకి వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సమర్పించిన ముక్కు పుడక, బంగారు ముక్కు పుడక. బంగారు తెలంగాణ సాకారమైన వేళ శ్రీవారి మొక్కు చెల్లించుకునే కేసీఆర్ కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుచానూరుకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన అమ్మవారి ముక్కు పుడకను సమర్పించారు. అంతకుముందు శ్రీవారి దర్శనం చేసుకున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు, అలాగే అతని వెంట వచ్చిన మంత్రులు అందరూ కూడా. శ్రీవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆభరణాలకు ముందుగా పూజ చేసి అనంతరం టీటీడీ బోర్డుకు ఆ కానుకలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన శుభ సందర్భంలో శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో తరించారు. ఆయన వెంట మంత్రులు కూడా శ్రీవారి సేవలో తరించారు. ఈ ఉదయం శ్రీవారి సేవలో తరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆ తర్వాత తిరుచానూరు చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను దేవతకు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న కేసీఆర్ ప్రస్తుతం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మకు బంగారు ముక్కు పుడకను కానుకగా సమర్పించారు. పండితులు వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత మేళ తాళాల మధ్య కేసీఆర్ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మకు ముక్కు పుడకను సమర్పించారు. కేసీఆర్ కుటుంబంతో పాటు పలువురు అధికారులు అమ్మ దర్శనాన్ని చేసుకున్నారు. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడే బస చేసి ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కంఠాభరణాలని స్వామికి సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆ కానుకలను బోర్డు మెంబర్స్కు అందించారు. శ్రీవారి సేవలో తరించిన తరువాత కొద్దిసేపటి క్రితమే తిరుచానూరు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అమ్మవారికి తయారు చేయించిన ముక్కు పుడకను కానుకగా సమర్పించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు, టీటీడీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక రైట్, మనం చూస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించిన ఆభరణాలు ఓవైపు, అలాగే తిరుచానూరు పద్మావతి కానుగ్గా సమర్పించిన ముక్కు పుడక మరోవైపు. మొత్తం 5 కోట్లతో శ్రీవారికి బంగారు ఆభరణాలు చేయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సాకారమైన వేళ మొక్కులు చెల్లించుకుంటానని అప్పట్లో అన్నారు. ఇవాళ ఆ మొక్కును చెల్లించుకున్నారు. మనం చూడొచ్చు శ్రీవారి కానుకలు, కంఠాభరణాలు చేయించారు 5 కోట్ల విలువతో. అలాగే తిరుచానూరు అమ్మవారికి కూడా ముక్కు పుడక చేయించారు. ఇవాళ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కొద్దిసేపటి క్రితమే తిరుచానూరు చేరుకుని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు. తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు. అకళంక ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమలలో శ్రీవారి సేవలో తరించారు. తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహాద్వారం దగ్గర అర్చకులు, టీటీడీ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ అనంతరం ప్రత్యేక పూజలు కూడా చేశారు. స్వామివారికి భక్తితో తాను తీసుకొచ్చిన కానుకలను సమర్పించారు. మా ప్రతినిధి రాజు అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు రాజు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, అట్లాగే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకి పెద్ద ఎత్తున పూర్ణకుంభ స్వాగతమే తిరుచానూరులో కనిపించింది. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పాలక మండలి చైర్మన్ అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్కు స్వాగతం పలికారు. పూర్ణకుంభ స్వాగతంతో ముక్కుపుడక సమర్పించేందుకు కేసీఆర్ ఆలయంలోకి ప్రవేశించి కొద్దిసేపటి క్రితమే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే కేసీఆర్ తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న సమయంలో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమయంలో మొక్కున్నారు. రాష్ట్రం ఏర్పడితే మొక్కులు తీర్చుకునే విధంగానే ఆ రకమైనటువంటి కానుకలే ఈరోజు కేసీఆర్ సమర్పించినట్లుగా ఆ ప్రభుత్వం కూడా స్పష్టం. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక చరిత్రను కూడా సృష్టించింది. ఎందుకంటే స్వామివారికి ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏది కూడా ఇప్పటి వరకు కూడా కానుకలు అయితే సమర్పించలేదు. మొదటిసారిగా అంటే ప్రభుత్వం తయారు చేసినటువంటి కానుకలను కేసీఆర్ ఇవ్వడం. గతంలో రాజులు ఇచ్చారు, నవాబులు ఇచ్చారు. బ్రిటిష్ కాలంలో ఆ సందర్భంగా ఇంగ్లీషు సంబంధించిన పాలకులు కూడా ఆ రకంగానే మొక్కులు తీర్చుకున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం తరఫున తొలిసారిగా ముఖ్యమంత్రి కానుకలు సమర్పించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్వాగత ఏర్పాట్లు కానీ లేదా స్వామివారి దర్శన ఏర్పాట్ల పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన 2 రాష్ట్రాల ప్రజలు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును కూడా ఆయన సమర్థించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంటే స్వామివారి దర్శనం తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింతగా బలపడే అవకాశం ఉందని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు కేసీఆర్తో పాటు 5 కేబినెట్ మంత్రులు కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకున్న తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంబంధాలు మరింత మెరుగుపడే విధంగానే ఈ పర్యటన, కేసీఆర్ పర్యటన కొనసాగింది అని మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి. అయితే స్వామివారికి సంబంధించినటువంటి కానుకలు సమర్పించిన అనంతరము కేసీఆర్ చాలా సంతోషంగా కనిపించాడు, మీడియాతో మాట్లాడాడు. ఆ తర్వాత తిరుచానూరులో కూడా ఆ రకమైనటువంటి స్వాగతం లభించిన నేపథ్యంలో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కవిత వచ్చారు, అట్లాగే
కేటీఆర్ కుటుంబం పూర్తిగా అంటే కేటీఆర్ మినహాయిస్తే అందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు తిరుపతి తిరుచానూరు పర్యటనకు వచ్చిన పరిస్థితి. అయితే ఏర్పాట్ల విషయంలో టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల పట్ల పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మధుసూదనాచారి కొద్దిసేపటి క్రితం మీడియా ముందు కూడా వచ్చి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సంబంధాలు ఏ విధంగా అంటే సార్ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు దేని దర్శనం కానీ కేసీఆర్ సమర్పించినటువంటి కానుకలు అన్ని చాలా గొప్పగా జరిగినాయి. స్వామివారిని అనేక సందర్భాల్లో దర్శించుకున్నాం. ఈసారి ఉన్నటువంటి అనుభూతి వేరు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా గొప్పగా సహకరించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ రకమైనటువంటి ఈ రోజు పర్యటన ద్వారా మరింత మెరుగుపడే అవకాశం ఉందని చెప్పేసి మనకుంటా బలపడుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. చక్కగా బలపడతాయి. అంటే కేసీఆర్ పర్యటన పట్ల కదా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మధుసూదనాచారి కూడా మొక్కులో భాగంగానే రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే మొక్కు తీర్చుకోవాలో ఆ మొక్కులో భాగంగానే ఈరోజు కేసీఆర్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ స్వామి అమ్మవార్లకి బంగారు కానుకలు సమర్పించిందని చెప్పి మధుసూదనాచారి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రం విడిపోయిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకటే, తెలుగు ప్రజలంతా కూడా ఒక్కరిగానే ఉంటారు భవిష్యత్తులో కూడా అన్నది ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేసీఆర్ ఈరోజు ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహచార మంత్రులు ఎవరైతే గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో కేబినెట్లో ఉన్నటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కానీ లేదంటే తనకు అప్పుడు అనుబంధం ఉన్నటువంటి నేతలు టీడీపీ నేతలతో చాలా సన్నిహితంగా 2 రోజుల పాటు గడిపారు. నిన్న తిరుమలలో స్వామివారి దర్శనం తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా కేసీఆర్ని కలిపి ఏ రకంగా అంటే ఏర్పాట్ల విషయంలో కానీ లేదంటే ఈరోజు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చిన సమయంలో ఏర్పాట్లు పట్లగానే కేసీఆర్ చాలా సంతోషంగా తన భావాలను వ్యక్తం చేసిన పరిస్థితి తిరుచానూరు తిరుపతిలో కనిపిస్తుంది. రైట్ రాజు.